జయప్రదపై ఎస్పీ అభ్యర్థి ఆజం ఖాన్ అనుచిత వ్యాఖ్యలు మరిచిపోకముందే ఆయన తనయుడు మరోసారి నోరు పారేసుకున్నారు. నోటి దురుసులో తాను తండ్రికి తక్కువ కాదని నిరూపించుకున్నారు. రాంపూర్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆజం ఖాన్ తనయుడు అబ్దుల్లా ఆజం ఖాన్ జయప్రదపై పరోక్ష విమర్శలు చేశారు. సభకు హాజరైన ప్రజలను చూశాక జోష్ వచ్చిందో లేకుంటే తండ్రిలాగే తాను కూడా ఫేమస్ అవ్వాలనుకున్నాడో ఏమో కానీ ఆమెపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. తమకు అలీ కావాలి, బజరంగ్ బలి కావాలి అన్న అబ్దుల్లా అనార్కలి మాత్రం వద్దని జయప్రదను ఉద్దేశించి వ్యాఖ్యానించాడు. ఇటీవల ఆజం ఖాన్ కూడా జయప్రదను తానే రాంపూర్కు తెచ్చానని, ఎవ్వరూ ఆమె శరీరాన్ని తాకకుండా జాగ్రత్తలు తీసుకున్నానని చెప్పారు. అంతేకాదు ఆమె అసలు రూపం తెలుసుకునేందుకు ప్రజలకు 17 ఏళ్లు పడితే ఆమె ఖాకీ అండర్వేర్ వేసుకుంటుందనే విషయాన్ని తాను 17 రోజుల్లోనే గుర్తించానని వివాదాస్పద కామెంట్స్ చేశాడు. ఆయన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగటంతో ఆయనపై కేసు కూడా నమోదైంది. జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ నోటీసులు కూడా అందుకున్నాడు. 72 గంటల పాటు ప్రచార నిషేధాన్ని కూడా ఎదుర్కొన్నారు. అయినా వారి తీరు మారటం లేదు. ఆజం ఖాన్ తనయుడి తాజా వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. कोई होली और दिवाली और ईद के नाम पर लड़ने वाला नहीं। तो आपके एक साहब ने अली और बजरंग बली का झगड़ा करा दिया। मैं कहना चाहता हूं आपसे, अली भी हमारे, बजरंग बली भी हमारे, अली भी हमारे, बजरंग बली भी हमारे। हमें अली भी चाहिए, बजरंग बली भी चाहिए, लेकिन अनारकली नहीं चाहिए। अली भी चाहिए, बजरंग बली भी चाहिए, लेकिन अनारकली हमें नहीं चाहिए। बहुत शुक्रिया।